ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. మనం నిన్న పోస్ట్ ప్రిఫరెన్సీ గురించి వీడియో పెట్టినాం మనము. అయితే నేను దాన్ని మళ్ళీ ప్రైవసీలో పెట్టిన. ఎందుకనంటే అక్కడ నేను ఇక్కడ సిఆర్పిఎఫ్ దగ్గర అంటే సిఐఎస్ఎఫ్ దగ్గర కూడా నేను సీనే మెన్షన్ చేసిన సిఆర్పిది. అది కొంచెం మిస్టేక్ అయిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను మార్నింగ్ చూస్తున్నప్పుడు వాళ్ళ మార్నింగ్ లేచి చూడంగా నాకు అబ్బాయి సిఏ ఇందిరా అని చెప్పి అది ట్యాబు దాంట్లో అది మనము దాంతో అంటే ఆ ట్యాబ్ స్క్రీన్ సరిగా నడవట్లేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ పేపర్ మాన్యువల్గా రెడీ చేసిన. అయితే చూడండి, ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ని మనం తీసుకుంటే ఈ రకంగా అయితే మనకు మెన్షన్ చేస్తున్నది. బిఎస్ఎఫ్ను ఏగా మెన్షన్ చేసిర్రు. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఏమో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఏమో సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్బి డి వచ్చేసి ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్, ఈ వచ్చేసి ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, ఎఫ్ వచ్చేసి అస్సాం రైఫిల్స్, హెచ్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. ఇవి అయితే మనకు తెలిసినాయే. ఇప్పుడైతే మనకి ఇవన్నీ ఎస్ఎస్జిలో రిలీజ్ అయిన పోస్టులు. ఓకే, ఎస్ఎస్సి జీడీలో నోటిఫికేషన్ ద్వారా 24th నవంబర్ 2023లో మనకు రిలీజ్ అయింది. నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఒకసారి మనం పోస్ట్ ప్రిఫరెన్సీ ఇవ్వడానికి ముందు మనం డ్యూటీస్ ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. అంతకుముందు కదా మనం చెప్పుకున్నాము, కానీ కాకపోతే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి. పోస్ట్ ప్రిఫరెన్సీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం బిఎస్ఎఫ్ చూసినాం కదా. ఈ బిఎస్ఎఫ్ వీటి డ్యూటీస్ ఎక్కడ ఉంటాయి, వీటి డిప్లాయ్మెంట్ ఏంది అనేదంటే ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ బార్డర్ అండి. పాక్ బార్డర్లో ఈ ఫోర్స్ అనేది డ్యూటీస్ ఉంటాయి. వీటి అంటే ఒక్కొక్క ఫోర్స్కి ఒక పర్టిక్యులర్ ఫోర్స్కి ఒక బార్డర్ మెన్షన్ చేసారు అనమాట. ఒక బార్డర్ అనేది డీటెయిల్ చేసారు. అదొకటి బిఎస్ఎఫ్ వచ్చేసి పాకిస్తాన్ బార్డర్. అండ్ వీళ్ళ డ్యూటీస్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో కూడా వీళ్ళ డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరో యూట్యూబ్లో చెప్తున్నారు, సరే వాళ్ళకి ఫ్యాకల్టీలో నాలెడ్జ్ ఉంది అనుకుంటే, వాళ్ళకి రిటర్న్ నాలెడ్జ్ ఉంది కావచ్చు, కానీ కాకపోతే ఇట్లాంటి గ్రౌండ్ నాలెడ్జ్ వాళ్ళకి తక్కువగా ఉంటుంది. వాటిని మీది కింద చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే రిటర్న్లో వాళ్ళని ఫాలో కండి. మీకు ఎట్లాంటి ఫోర్స్ పరంగా డౌట్స్ ఉన్నా కానీ ఒక ఫోర్స్ మెంబర్ చెప్పేటి నిజంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ప్రాక్టికల్గా వాటి మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఓకేనా. నేను చూసిన కొన్ని అంటే వస్తున్నాయి నాకు కూడా నోటిఫికేషన్లు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎందుకంటే రిలేటెడ్ వీడియోస్ వస్తాయి కాబట్టి నేను చూస్తే కనబడుతుంది. కొందరు చాలా తప్పుగా చెప్తున్నారు. అందుకని చెప్పి బిఎస్ఎఫ్ పాకిస్తాన్ బార్డర్ వచ్చేసి నెక్స్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో డ్యూటీస్ ఉంటాయి వీళ్ళవి. ఎలక్షన్స్కి వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు మన ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ సిఏపిఎఫ్లో ప్రతి ఒక్క ఫోర్స్ కూడా ఎలక్షన్స్కి వెళ్తుంది. ఇట్లాంటి ఎస్ఎస్ఎఫ్ ఇక మిగతా అంతకుముందు పోస్టులలో ఎన్సిబి ఈ ఎన్ఐఏ ఇవి పడ్డాయి కదా, వీళ్ళు వెళ్ళరు. ఈ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఈ ఏఆర్ నుంచి అస్సాం రైఫిల్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఇవి మాత్రమే ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్తాయి. ఇక మనం వస్తే పాకిస్తాన్ బార్డర్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా ఎలక్షన్ డ్యూటీస్ డిజాస్టర్ అన్నమాట. ఎక్కడన్నా ఆపద వచ్చింది అనుకుందాం దేశంలో, సపోజ్కి భూకంపం వచ్చింది అంటే రావద్దు, కాకపోతే వచ్చింది, ఎక్కడన్నా ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉన్నాయి, ఎక్కడన్నా అలా అంటే గొడవలు అవుతున్నాయి, మత కల్లోలాలు గొడవలు అవుతున్నప్పుడు వెళ్తుంది బిఎస్ఎఫ్. అట్లాగే సిఐఎస్ఎఫ్ కూడా వీటి డ్యూటీస్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్లో, మెట్రో స్టేషన్స్లో, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, లైక్ ఎట్లా అంటే ఈ ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటిలలో గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో వీళ్ళ డ్యూటీస్ ఉంటాయి. ఎలక్షన్స్ కూడా చేస్తారు వీళ్ళు. సేమ్ మళ్ళీ డిజాస్టర్ వస్తే, ఏదైనా ఆపద వస్తే, భూకంపం వచ్చింది అనుకుందాం, వరదలు వచ్చినాయి అనుకుందాం, వెళ్తుంది. సిఆర్పిఎఫ్ కంప్లీట్గా వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి ఇంటర్నల్ డ్యూటీస్ ఆఫ్ సిటీస్లో ఇంటర్నల్ డ్యూటీస్, లా అండ్ ఆర్డర్కు మెయింటైన్ చేయడంలో వీళ్ళు సక్షం అన్నమాట. వీళ్ళు సివిల్ పోలీస్కి కొంచెం దగ్గరగా ఉంటారు. వీళ్ళకి కొంచెం లా అండ్ ఆర్డర్ కూడా తెలిసి ఉంటుంది. అంటే ఎందుకంటే సివిల్ పీపుల్ తోటి ఎక్కువ మూమెంట్ తీసుకుంటారు కాబట్టి. కాకపోతే డ్యూటీస్ మాత్రం చాలా బిజీగా ఉంటాయి. డిస్టర్బ్డ్ ప్లేసెస్ ఎక్కడ లైక్ లదాఖ్. మళ్ళీ వచ్చేసి వీళ్ళకు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా వీళ్ళది ఉన్నది బ్రదర్. నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా వీళ్ళు డ్యూటీలు చేస్తారు. డిజాస్టర్ మరి అదే సేమ్ ఆపదలు వచ్చినప్పుడు వరదలు, భూకంపాలు. వీళ్ళు సిఆర్పి వాళ్ళు కూడా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారు.
సిఐఎస్ఎఫ్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో వీళ్ళ డ్యూటీస్ ఏమి ఉండవు. సిఆర్పిఎఫ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది. ఓకే, ఇది పైన రాసేస్తా. డిఎస్టర్ ఇది అయిపోయింది. ఎస్ఎస్బి ఇది వచ్చేసి కంప్లీట్ నేపాల్ బార్డర్ బ్రదర్స్, తమ్ముళ్ళు. ఇది నేపాల్ బార్డర్లోనే వీళ్ళ డ్యూటీస్ ఉంటాయి. సౌత్ జోన్లో ఎక్కడుందో ఇది మనకు డీటెయిల్గా అంటే ఎక్కువ మనకు తెలియదు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ ఫోర్స్లో, అంటే మొన్నటిదాకా కూడా ఎవరికి తెలియదు ఈ ఐటీబీపీ. కానీ ఇది ఐటీబీపీ అంటే ఆ మధ్యలో ఉత్తరాఖండ్లో ఆ బద్రీనాథ్ అట్లాంటి వరదలు వచ్చినప్పుడు అయితే ఐటీబీపీ బాగా న్యూస్లో ఉన్నది కాబట్టి అప్పుడు ఫేమస్ అయిపోయింది ఇది. ఈ నేపాల్ బార్డరు ఎస్ఎస్బికి నేపాల్ బార్డర్ ఉంటుంది. ఎలక్షన్స్ డ్యూటీస్, అట్లనే డిజాస్టర్స్. ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా వీళ్ళ బెటాలియన్స్ ఉన్నాయి అనుకుంటా. ఓకేనా, ఎందుకంటే దీంట్లో మనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఎస్ఎస్బిలో ఉంటుంది దాదాపు నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో వీళ్ళ డ్యూటీస్ ఉంటాయి. నేపాల్ బార్డర్ ఫస్ట్ వీళ్ళ ప్రైమరీ డ్యూటీ వచ్చేసి నేపాల్ బార్డరు, ఎలక్షన్ డ్యూటీ, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా, డిజాస్టర్. ఈ ఆపదలు వచ్చినప్పుడు వరదలు ఇవి. ఐటీబీపీ ఫ్రెండ్స్ మన ఫోర్స్ వచ్చేసి చైనా బార్డర్, కంప్లీట్గా చైనా బార్డర్ ఎక్కడ ఉంది? లదాఖ్ నుంచి స్టార్ట్ చేసుకొని హిమాచల్, ఉత్తరాఖండ్. అది నేను ఒక తమ్ముడు అడిగింది కదా టూరిస్ట్ ప్లేసెస్ చూడొచ్చు అంటే, జబర్దస్త్ టూరిస్ట్ ప్లేసెస్ చూడొచ్చు నువ్వు ఐటీబీపీలో ఉంటాయి బ్రదర్స్. ఎలక్షన్స్ డ్యూటీలు, డిజాస్టరు, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా ఛత్తీస్గఢ్ నక్సల్స్లో ఉంటుంది. ఓకే, నక్సల్ ఎఫెక్టెడ్ ఐటీబీపీ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉంటుంది. ఏఆర్ అస్సాం రైఫిల్ వచ్చేసి ఇండో మయన్మార్ బార్డర్ని వీళ్ళు కవర్ చేస్తారు బ్రదర్స్. ఎలక్షన్ డ్యూటీలు, డిజాస్టర్. ఓకే, సేమ్ ఇట్లనే. కానీ వీళ్ళ డ్యూటీస్ మొత్తం సౌత్లో అయితే వీళ్ళది ఒక బెటాలియన్ కూడా ఉన్నదో లేదో తెలియదు, అంటే లేవు, దాదాపుగా లేదు. ఎందుకనంటే దీంట్లోకి వెళ్ళే వాళ్ళు కూడా కాకపోతే కొంతమంది షోక్తో వెళ్తారనమాట. ఎందుకంటే ఆర్మీ డ్రెస్ లాగా ఉంటుంది, సిఎస్డి ఉంటుంది, మిలిటరీ హాస్పిటల్స్ ఉంటాయి, వీళ్ళ ఆపరేషనల్ అథారిటీ మొత్తం ఆర్మీ అండర్లో జరుగుతుంది అనే కాన్సెప్ట్ తోటి కొందరు వెళ్ళొచ్చు ఇష్టంతో. కాకపోతే నార్త్ ఈస్ట్లోనే వీళ్ళ డ్యూటీస్ బ్రదర్స్, సౌత్లో లేవు. ఓకేనా, ఈ మనకు సిఐఎస్ఎఫ్కి వెళ్ళిన సౌత్లో ఉంటుంది, బిఎస్ఎఫ్ సౌత్లో ఉంది, సిఆర్పిఎఫ్ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి సిటీలో ఉంటుంది. ఎస్ఎస్బి మనకు డౌట్. ఐటీబీపీ సౌత్లో ఎక్కడెక్కడ ఉందనంటే మనకు ఆంధ్రాలో 2 ప్లేస్లో ఉంది, చిత్తూరులో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. అంటే పర్టికులర్ ప్లేసెస్ ఎందుకు మనం చెప్పడం అని చెప్పి మెన్షన్ చేయాలి. చిత్తూరు డిస్టిక్లో ఉంది, వైజాగ్ డిస్టిక్లో ఉంది, బెంగళూరులో ఉంది, కర్ణాటకలో ఉంది, వచ్చేసి మళ్ళీ కేరళలో ఉంది, తమిళనాడులో 2 బెటాలియన్స్ ఉన్నాయి, భోపాల్లో ఉంది, ఇంకా మొత్తం ఈ పైనకు. ఓకే, వీటన్నిటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మనకు లాస్ట్లో వచ్చేసి ఎస్ఎస్ఎఫ్. ఇక ఎస్ఎస్ఎఫ్ ఏంది? సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, దీని డ్యూటీ ఢిల్లీ. ఈ ఢిల్లీని దాటి ఇది ఎక్కడ పోదు బ్రదర్స్. సూపర్ డ్యూటీది. అందుకని చెప్పి మనం జాబ్ ప్రియారిటీ ఎట్లా ఇవ్వాలి అనేది, ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలనేది మనం ఇటు సైడ్ వచ్చేసి చూద్దాం. ఓకే, మనకు ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ను హెచ్గా మెన్షన్ చేశారు కాబట్టి మనకు ఇట్లా ఉన్నాయి కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం హెచ్ పెడదాం, సెకండ్ వచ్చేసి బి పెడదాం, తర్వాత వచ్చి డి పెడదాం, తర్వాత సి పెడదాం, తర్వాత ఈ పెడదాం, తర్వాత ఏ పెడదాం, తర్వాత ఎఫ్ పెడదాం. ఓకే, ఇక వీటిని ఈ రకంగా మెన్షన్ ఎస్ఎస్ఎఫ్ను హెచ్గా మెన్షన్ చేసారు, సిఐఎస్ఎఫ్ను బిగా, ఎస్ఎస్బిని డిగా, సిఆర్పిఎఫ్నేమో సిగా, ఐటీబీపీని ఈగా, బిఎస్ఎఫ్ను ఏగా, ఏఆర్ను ఎఫ్గా మెన్షన్ చేశారు కాబట్టి మనం ఈ రకంగా ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకు ఈ డ్యూటీస్ గురించి కూడా మనం ఒకసారి క్లియర్గా తెలుసుకున్నాం. ఏ ఫోర్స్లో ఇప్పుడు ఉన్నాయి, వేకెన్సీస్ దేంట్లో ఓపెన్ అయినాయి, ఎంత ఓపెన్ అయినాయి అనేది ఆ పీడిఎఫ్లో క్లియర్గా ఉన్నది. వాటి డ్యూటీస్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసినాము. మనం కన్ఫ్యూజన్లో ఉండొద్దు, అందుకని చెప్పి మీకు డ్యూటీలు ఇచ్చినాము. అప్పుడు కొంతమందికి షోక్ ఉంటుంది అన్నమాట. ఎట్లాంటిదంటే నేను బిఎస్ఎఫ్లోకే వెళ్ళాలి, నేను సిఆర్పిలోకే వెళ్ళాలి, నేను ఏఆర్లోకి ఎస్సాం రైఫిల్లోకి వెళ్ళాలి. అట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పేసినాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూసి కేర్ఫుల్గా మీరు చదివి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది ఏం కదా అని చదివి మీరు ప్రిఫరెన్స్ మంచిగా పెట్టుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ. మన వీడియోలు నచ్చితే లైక్లు, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా ఫస్ట్ కొట్టుర్రి. ఫస్ట్ లైక్ కొట్టదాం మనం, తర్వాత కామెంట్ పెడదాం, తర్వాత ఏం చేద్దాం, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొడదాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.